తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిందా లేదా ఆర్థికంగా పతనావస్థలో ఉందా? స్వయంగా ముఖ్యమంత్రి గారే ఈ మాట అనడానికి కారణం ఏంటి? ముఖ్యమంత్రి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆర్థిక పరిస్థితి దిగజారిందా, లేకుంటే అంతకు ముందే దిగజారిన ఆర్థిక పరిస్థితి నేపథ్యంలోనే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందా? అసలు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం ఆర్థికంగా దిగజారడానికి కారణం ఏంటి? ఇదే అంశానికి సంబంధించి తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ విశ్లేషకులు వి ప్రకాష్ గారు మన ముందున్నారు. ప్రకాష్ గారు నమస్కారం. ఎస్ ప్రకాష్ గారు, ఒకటి రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య అన్నారు, పూర్తిగా ఆర్థికంగా దివాలా తీశాము, ఒక రకంగా అప్పుల పాలైన కుటుంబ పెద్ద ఎలా ఉంటారో అలా ఉంది నా పరిస్థితి, ఎవరన్నా అడిగినా కానీ అప్పులు అడిగినా కానీ ఇచ్చే పరిస్థితిలో లేరు అని అన్నారు. ఎందుకు ఇంత ఆర్థికంగా పతనం అయిందంట? ఆర్థికంగా పతనం కాలేదమ్మా, తెలంగాణ మిస్మేనేజ్మెంట్. దాన్ని సరిగా ఉపయోగించుకోలేక, ప్రయారిటీస్ డిసైడ్ చేసుకోలేక కేసీఆర్ను బదనాం చేయడం ఒకటే పనిగా పెట్టుకున్నాడు. అది కంటిన్యూయేషన్ ఇప్పుడు లాస్ట్ 14 నెలల నుంచి కూడా కేసీఆర్ మీద బురద చిల్లడం తప్పితే వేరే ఆయనకు అసలు ఆర్థిక పరిస్థితి మీద ఏమాత్రం అవగాహన లేదు. వెనకాల అట్లా అవగాహన ఇవ్వగలిగే వ్యక్తులను కూడా ఆయన పెట్టుకోలేదు. ఒకవేళ తెలంగాణలో ఆర్థిక పరిస్థితి దిగజారితే ఆ దిగజారడానికి కారణమయ్యే వ్యక్తి ఫైనాన్స్ సెక్రటరీ, అంతే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్లేస్లో ఇంకో రాజకీయ నాయకుడు ఉన్నా కూడా వీళ్ళు కాదు కదా. ఆర్థికంగా అంతా చేయాల్సింది ఫైనాన్స్ సెక్రటరీ. మరి 11 బడ్జెట్లు పెట్టాడు ఆయన. మరి ఆర్థికంగా దివాలా తీయించిన నువ్వెందుకు పెట్టుకున్నావు? రాగానే తీసేయాలి కదా. రెండవది, ఆయనకు చీఫ్ సెక్రటరీగా మిగతా వాళ్ళని కాదని ఇచ్చావు. అది మరి దివాలా తీసినట్టయితే ఆ క్రెడిబిలిటీ ఎందుకు ఇచ్చినావు ఆయనకి? ఇంకోటి ఏంటంటే ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కూడా మనం మాట్లాడుకుందాం. టూ మెనీ స్టాటిస్టిక్స్లోకి నేను పోను, కానీ మన జిఎస్డిపితో పోల్చినప్పుడు 28% మన అప్పు. అమెరికాది ఎంతమ్మా? 45 ట్రిలియన్స్ లోన్ వాళ్ళది. అవును, వాళ్ళ జీడిపి కంటే చాలా ఎక్కువ అది. రెండవది, అభివృద్ధి అనేది ఎప్పుడు కూడా అప్పుతోనే ముడిపడి ఉంటుంది. మన ఇంట్లో అయినా బయట అయినా ఎవరికైనా అప్పు తీసుకోకుండా అభివృద్ధి అనేది పాతకాలం నాటి మాట. అది అప్పు పుట్టే పరిస్థితి ఉన్నది అని అంటేనే అభివృద్ధికి ఇక్కడ స్కోప్ ఉంది అని. తర్వాత కేసీఆర్ గారు చేసిన అప్పు అనేది ఇన్వెస్ట్మెంట్ కిందే చూస్తారు, ఇచ్చేవాళ్ళు చూస్తారు, మనం కూడా అట్లే చేయాలి. ఇప్పుడు 11 సంవత్సరాల తెలంగాణలో కేసీఆర్ గారు ఉన్న 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాల్లో తెచ్చిన అప్పులో నుంచి 85% ప్రొడక్టివ్ సెక్టర్ మీద పెట్టాడు. అంటే మళ్ళీ రిటర్న్స్ వచ్చే సెక్టర్ మీద పెట్టాడు. దానివల్ల ఫలితాలు కూడా అద్భుతంగా వచ్చాయి. మళ్ళీ నేను చెప్తున్నాను, చాలాసార్లు చెప్పాను, ప్రపంచంలో ఏ దేశంలో కానీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కానీ కాన్స్టంట్గా డబుల్ డిజిట్ గ్రోత్, అది కూడా మామూలుగా 10.5 లేకపోతే 10 కాదు. ఒక సంవత్సరం అయితే 2017-18 21% గ్రోత్ వచ్చింది, జిఎస్డిపి వచ్చింది. తర్వాత ప్రతి సంవత్సరం కూడా 17%, 16%, ఫస్ట్ 5 years 17%, 5 ఏళ్ళ యావరేజ్ అమ్మ గ్రోత్. 21 కూడా అదే సంవత్సరాలకు వస్తుంది. మనం ఆదాయం పరంగా చూస్తాం, 62 ఏళ్ళు అంతకుముందు పరిపాలన జరిగింది తెలంగాణలో. 5 సంవత్సరాలు బూరుగుల రామకృష్ణారావు గారు, 57 సంవత్సరాలు సమైక్య రాష్ట్రం. ఇందులో ఎక్కువ భాగం పరిపాలించింది కాంగ్రెసే. కొంతకాలం టీడీపీ, 18 సంవత్సరాలు టీడీపీ ఉంది. ఈ మొత్తం పీరియడ్లో కూడా 62,000 కోట్లే మన రెవెన్యూస్. 1952 నుంచి 2014 వరకు మన ఆదాయం ఎంత? రెవెన్యూ ఆదాయం అంటే 62,000 కోట్లు. సేల్స్ ట్యాక్స్ ద్వారా వచ్చేది చెప్తున్నా, ట్యాక్స్ ఆదాయం, నాట్ ఓన్లీ సేల్స్ ట్యాక్స్, ఎక్సైజ్ కావచ్చు, ఇంకో ట్యాక్స్ కావచ్చు, పన్నుల ద్వారా వచ్చే ఆదాయం 29,000 కోట్లే ఎప్పుడు 2014 నాటికి. ఇప్పుడెంత? 1,12,000 కోట్లు. అంటే 2014 నుంచి 2023 వరకు చెప్తున్నాను నేను. కేసీఆర్ గారు దిగిపోయే నాటికి 29,000 కోట్లు ఉన్న ట్యాక్స్ ఆదాయాన్ని 1,12,000 కోట్లకు తీసుకుపోగలిగాడు. అంటే 62 సంవత్సరాల్లో ట్యాక్స్ ఇన్కమ్ 29,000 కోట్లు అయితే కేవలం 9.5 సంవత్సరాల్లో 3 రెట్లు పెరిగింది, అది 1,12,000 కోట్లకి. జిఎస్డిపి చూసినప్పుడు జిఎస్డిపి ఎంత ఉండనమ్మా మనది? హార్డ్లీ నేను అనుకుంటా మనకు 3.47. అక్కడి నుంచి ఎక్కడ దాకా తీసుకెళ్ళాడు ఆయన? 3.7 ఉండే, 3.7 3,70,000 కోట్లు. అక్కడి నుంచి 14 లక్షల కోట్లకు తీసుకెళ్ళాడు. అంటే 4 రెట్లు దాదాపుగా జిఎస్డిపిలో గ్రోత్. పర్ క్యాపిటల్ ఇన్కమ్
96,000 రూపాయలు. 96,000 రూపాయలని 3,47,000 రూపాయలకు తీసుకుపోయాడు. దేశంలోనే హైయెస్ట్ దేశంలోనే హైయెస్ట్. ప్రతి విషయంలో కూడా మనము మిగతా హర్యానా, పంజాబ్తో కూడా సాగునీటిలో పోటీ పడ్డాం. అగ్రికల్చర్ సెక్టర్లో అంతకుముందు 15% గ్రోత్ రేట్ ఉంటే దాన్ని 17% తీసుకెళ్ళాడు. హర్యానా, పంజాబ్ సాగునీటిలో సాగయ్యే భూమిలో 85% ప్రభుత్వ ఖర్చుతో నీళ్ళు వచ్చేది. తెలంగాణలో 88% తీసుకెళ్ళాడు. అంటే మీరు ఏ పారామీటర్ అయినా చూడండి, వాళ్ళు చెప్పుకోలేక ఫెయిల్ అయ్యి ఎలక్షన్లు ఓడిపోయారు తప్ప ఆర్థికంగా దివాలా తీయలేదు తెలంగాణ. ప్రకాష్ గారు